హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామంలో పురాతన పార్వతీ పరమేశ్వర ఆలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో యాగం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ నేతృత్వంలో కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. ఇట్లా వెళ్ళి అక్కడి నుంచి పంపించండి. మీరు ఇక్కడ ఉండండి గురుగారు. వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి రుద్రాయ నమః హస్తవిలేపనం సమర్పయామి. పార్వతీ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ పార్వతీ పరమేశ్వర ఇక్కడ బ్రో చూడు. ఓం పశుదేవస్య మధ్యే నమః ఓం రుద్రస్దేవస్య మధ్యే నమః ఓం ఉగ్రస్దేవస్య మధ్యే నమః ఓం భీమస్దేవస్య మధ్యే నమః. శంకరాయ నమో శంకరాయ శంకరాయ బ్రహ్మస్నాని దేవ సావసాదే యువోరచ్ఛిద్ర బృందవో హదర్గాః అమాదరగమరదాని విశ్వరదేన మిత్రా వరుణాసదేదే. పేరున్న బ్యాగున్నా శతమానం భవతి సదాయ పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. పుష్టిమంతార్థ సోలాసప్త సందువిరూపం పరిపూర్ణమావిశ్వాభివృద్ధి. కానీ స్టార్ట్ చేయాలనే సంకల్పం అయితే పూనుకున్నాం. ఆ సంకల్పానికి ఒక దేవాలయ నిర్మాణం కావాలంటే మేము గట్టిగా నమ్మింది ఆ పరమేశ్వరుని కృప. రెండవది గ్రామ ప్రజల ఆకాంక్ష. ఆ పరమేశ్వరుని దేవాలయం నిర్మించుకోవాలనే ఆకాంక్ష ఆ గ్రామ ప్రజల్లో ఉండాలి. మూడవది ముహూర్త బలం అండి. ఈ ముహూర్త బలాన్ని మనకు పురోహితులు ఎప్పుడైతే వెళ్ళామో, మీరు దేవాలయ నిర్మాణం చాలా మంది పురోహితులు కలిసామండి. కానీ శంకరయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బిడ్డ మీరు భయపడద్దు, యుక్త వయసులని మీరు ఆలోచించకండి, మీరు సంకల్పం అనేది తీసుకోండి మీ మనసులో, దేవాలయ నిర్మాణం అనేది ఆటోమేటిక్ గా అనేది జరుగుతుంది. భక్తులు గురించి ఆలోచించకండి, ఆ దేవుడు గుడి కట్టుకోవడానికి ఎలా సమకూర్చుకోవాలో అనేది అది ఆటోమేటిక్ గా ఆయనే చేపిస్తాడు మీతో. మీరెవరూ భయపడద్దు, ముందడుగు వేయండి. మీకు తక్కువ పడితే అవసరమైతే ఎలా చేయాలనేది కూడా నేను చెప్తానని చెప్పి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ రోజు ఈ నిర్మాణానికి సంకల్పించిన శంకరయ్య గారికి అందరూ అనేది ఇప్పుడు కాదండి. గ్రామ ప్రజలందరి సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ గ్రామంలో కూడా ప్రజలందరూ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రేమతో ఆశీర్వదించి వాళ్ళు మంగళ హారతులు బట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. 50,000 ఇచ్చిన వాళ్ళు, ₹1,00,000 ఇచ్చిన ఉన్నారు. ఎంతో శివభక్తితోటి పురాతన శివాలయం ప్రాంతంలోనే కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంలోనే
నూతనంగా శివాలయం నిర్మాణం చేసుకుని వాళ్ళు ప్రారంభించినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ స్వామి గారు అడిగే టైం రాకుండా అడగలేదయ్యా, ఆజ్ఞాపించిన. నేను అడిగేదే ఉండదు, ఆజ్ఞాపించుడే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరికి ఎరిక, మా మందాయిలకు అందరికి ఎరికే. శంకరయ్య గారు ఆజ్ఞాపిస్తాడు అంతే. ఇది ఆజ్ఞే, ఇది అడుగుడు కాదు, ఆజ్ఞే. మీరు చెయ్యవలసిందే, దీంట్లో తథ్యమే. తప్పకుండా అది ఆజ్ఞను కూడా దృష్టిలో పెట్టుకొని నా వంతుగా నేను ఏం చేయగలుగుతానని కూడా తప్పకుండా సాధ్యం నా వంతు కూడా నేను సహకారం అందిస్తానని